If fx is equal to 2x minus 1, gx is equal to x plus 1 by 2 for all x belongs to R, then find g circle f x. F of x 2x minus 1, g of x x plus 1 by 2 for all x belongs to R. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే g సర్కిల్ ఎఫ్ ఎక్స్ అంటే g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే g ఆఫ్ ఎఫ్ఎక్స్ ఏంటి 2x minus 1 అంటే g ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో 2x minus 1 వేయాలి. g ఆఫ్ ఎక్స్ ఏంటి x plus 1 by 2 అంటే 2x minus 1 plus 1 by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x by 2 2 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వస్తుంది అంతే. దీని తాలూకా వాల్యూ ఎక్స్ అన్న జీ సర్కిల్ ఎఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈ రకంగా చేయాలి. ఇఫ్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2, జిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, హెచ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఫైండ్ ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ టు ఎక్స్. గివెన్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2, జిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, హెచ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనం ముందర ఒక్కొక్కటే ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఆ జీ సర్కిల్ హెచ్ దగ్గరికి వెళ్దాం. జీ సర్కిల్ హెచ్ ఎక్స్ చూద్దాం అంటే జీ ఆఫ్ హెచ్ఎక్స్. జీ ఆఫ్ హెచ్ఎక్స్ ఏమిటి ఫంక్షన్ 2x, జీ ఆఫ్ 2x అసలు జీ ఆఫ్ ఎక్స్ ఏమిటి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2x ఉంది అంటే 2x హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్. ఇది జీ ఆఫ్ హెచ్ఎక్స్. ఇప్పుడు ఏమిటి కావాలి మనకి ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఎక్స్. ఈ లోపలికి ఫైండ్ చేస్తాం 4x స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ 4x స్క్వేర్. ఇక్కడ ఫంక్షన్లో మనకి ఓన్లీ కాన్స్టెంట్ ఉంది సో కాబట్టి దట్ ఈస్ 2 అంతే. ఎఫ్ ఆఫ్ 4x స్క్వేర్ ఈజ్ 2. ఈ రకంగా చేయాలి. ఒక్కొక్కటే జాగ్రత్తగా ముందర లోపల ఆ జీ సర్కిల్ హెచ్ ఫైండ్ చేశాక అప్పుడు అది తీసుకుని వచ్చి ఎఫ్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఎక్స్ అని దాని మీనింగ్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్లో 4x స్క్వేర్. ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి ఓన్లీ కాన్స్టెంట్ కాబట్టి అది వస్తుంది. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇన్వర్స్లో చూ ఫైండ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 power x. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 power x. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 power x. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ y కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 5 power x. ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు log y to the base 5 from 1 and 2. f inverse y is equal to x కదా అంటే f inverse y is equal to log y to the base 5. సో ఇప్పుడు x వేద్దాం. f inverse y తెలుసు కాబట్టి f inverse x అంటే y ప్లస్లో x వేస్తాం log x to the base 5. ఇదే ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇఫ్ f maps r to r, g maps r to r defined by fx is equal to 3x minus 2, gx is equal to x square plus 1. Then find first one g circle f inverse, second one g circle f x minus 1. రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. మ్యాపింగ్ ఎలా ఉందంటే f maps r to r, g maps r to r. fx is equal to 3x minus 2, gx is equal to x square plus 1. y is equal to fx. ఇన్వర్స్ ఫైండ్ చేయాలి కాబట్టి ముందర y is equal to fx అని తీసుకోండి అంటే 3x minus 2 అంటే y is equal to fx అంటే x is equal to f inverse y. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. y is equal to 3x minus 2 which implies that y plus 2 is equal to 3x. x is equal to y plus 2 by 3. This is equation number 2. From 1 and 2 f inverse y is equal to x కదా. x అంటే y plus 2 by 3 అంటే which implies that ఇప్పుడు x ఫైండ్ చేద్దాం f inverse x. f inverse y తెలిసిపోయింది y plus 2 by 3 అని. f inverse x ఏంటవుతుంది x plus 2 by 3. ఈ రకంగా ఇన్వర్స్ చేసేవన్నీ కూడా ఈ రకంగానే చేయాలి. ముందర y is equal to f of x అనుకోవడం, ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఈ వచ్చేది అంటే వై ఈజ్ ఈక్వల్ 3x minus 2 ఫంక్షన్ తీసుకుంటాం. తీసుకున్నాక ఎక్స్లో వస్తుంది. ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ వై కాబట్టి వై ప్లస్ 2 by 3 అప్పుడు వై ప్లస్లో ఎక్స్ వస్తుంది అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ 2. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ 2 అంటే దాని అర్థం ఏంటి జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ 2 అని. జీ ఆఫ్ ఇప్పుడే మనం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ చేసాం. ఎఫ్ ఇన్వర్స్ 2 ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఇన్వర్స్ 2 అంటే ఎక్స్ ప్లస్లో 2 వేయాలి 2 plus 2 by 3 అంటే జీ ఆఫ్ 4 by 3. జిఎక్స్ ఫంక్షన్ ఏమిటి జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో కాబట్టి ఈ 4 by 3 హోల్ స్క్వేర్
ప్లస్ 1 అంటే 16/9 ప్లస్ 1 అంటే 25/9. అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏంటి అడిగారు? జీ సర్కిల్ ఎఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే దీని అర్థం ఏమిటి? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే జీ ఆఫ్ ఎఫ్ఎక్స్ మైనస్ 1 ఎంత మనకి? ఎఫ్ఎక్స్ మైనస్ 1 ఎఫ్ఎక్స్ తెలుసు కదా, ఎఫ్ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 వేస్తాం అంతే. అంటే జీ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 అంటే జీ ఇంటూ 3x మైనస్ 3 మైనస్ 2 అంటే జీ ఇంటూ 3x మైనస్ 5. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ తెలుసు కాబట్టి ఎక్స్ ప్లస్లో 3x మైనస్ 5 వేస్తాం. జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో కాబట్టి ఎక్స్ ప్లస్లో 3x మైనస్ 5 వేస్తే 3x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అంటే 9x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 26. ఈ రకంగా చేయండి. జాగ్రత్తగా బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటే సరే తెలుసు. నెక్స్ట్ ఇంటర్వెల్స్ గురించి పెట్టండి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ముందర ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 బిలాంగ్స్ టు ఆర్. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ముందర గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x దీని ముందర ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడే కదా చెప్పాను, either ఎక్స్ లెస్ దాన్ 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఏదో ఒకటే అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 1 అయినా అవ్వాలి ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అయినా అవ్వాలి. ఇట్ మస్ట్ బి పాజిటివ్ అవ్వాలి అంటే. సో దీనికి ఇలాగ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. దీని అర్థం ఏమిటి? ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 1 నుంచి 1 కన్నా తక్కువ ఉండేవి ఎంతవరకైనా వెళ్ళొచ్చు అంత, అంటే మైనస్ ఇన్ఫినిటీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, సో అంత నెగిటివ్. మైనస్ అంటే ఇన్ఫినిటీ ఉండదు అంత, కాబట్టి అందుకు ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ కామా 1 ఓపెన్. ఇక్కడ కూడా ఓపెన్, ఎందుకంటే 1 లేదు నేను చెప్పాను ఇందాక. 1 కన్నా తక్కువ అంటే 1 పక్క నుంచి వస్తుంది యూనియన్. అలాగే ఓపెన్ 3 పాజిటివ్ ఇన్ఫినిటీ ఓపెన్, ఇటు కూడా అంతే రైట్ సైడ్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. సో ఓపెన్ 3 ఓపెన్ ఇన్ఫినిటీ ఇలా కూడా రాయొచ్చు యూనియన్ నుంచి. ఇలా ఈ రకంగా ఇంటర్వెల్లో డ్రా చేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. ఈ రకంగా వస్తుంది. డొమైన్ ఫైండ్ చేయమంటే ఇది. రేంజ్ అడిగారు, ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. డొమైన్ రేంజ్ ఆ రెండు కూడా 2 మార్క్స్కి అడుగుతాం, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి సింప్లైజ్ దట్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు, ఎందుకంటే డినామినేటర్ 0 ఉండకూడదు కదా. సో విచ్ ఇంప్లైజ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అంటే డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఆర్ మైనస్ 2 అంతే కదా, అదే డొమైన్. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వకూడదు, 2 కాకుండా ఇంకేమైనా అవ్వచ్చు రియల్ నెంబర్స్. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2. ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంతే కదా. న్యూమరేటర్లో కూడా అంతే, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 4. వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 2 కదా, అంటే 2 ప్లస్ 2 4. వై ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాస్తాను. సో ఓన్లీ ఎక్స్ ప్లస్ 2 అంటారు ఆ రకంగా. వై ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దెన్ వై కెనాట్ బి ఈక్వల్ టు 4. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ మైనస్ 4. అలాగే న్యూమరేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ 4 అవ్వకూడదు, అది అందుకని 4 కూడా అవ్వకూడదు. ఈ రకంగా రేంజ్ ఫైండ్ చేయాలి. డొమైన్ ఈ రకంగా చేయాలి. లాగ్ అంటే ఇది పాజిటివ్ వాల్యూ, అంటే ఇట్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ 0 అవ్వకూడదు, లాగ్ 0 అవ్వకూడదు, అందుకని గ్రేటర్ దెన్, ఓన్లీ గ్రేటర్ దెన్. అందుకని ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0 అని తీసుకో. ఈ రకంగా చేయాలి. డొమైన్ రేంజ్ వీటిలో గ్యారంటీగా అడుగుతాం. ఇంకొక ప్రాబ్లం చేయాలి, స్క్వేర్ రూట్స్లో ఉంటుంది. ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్. స్క్వేర్ రూట్ లోపల ఉంది కాబట్టి దట్ మస్ట్ బి
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెస్ దాన్ అవ్వకూడదు కదా, ఇంత నెగిటివ్కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయలేం కదా. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ ఇంటూ 4 - ఎక్స్, ఎక్స్ కామన్ తీసాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకంటే 4 - ఎక్స్ని ఎక్స్ మైనస్ 4 అని రాసాం. సో కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 4. 0కి 4కి మధ్యలో ఇంక్లూడింగ్ 0 and 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. సో కాబట్టి 0 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, అందుకు ఇంక్లూడింగ్ 0 and 4. అలాంటప్పుడు ఇలాగ డ్రా చేయాలి. 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 4 దగ్గర ఎండ్ చేయాలి. ఆ మధ్యలో ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 4 అన్నమాట. 0, 4 కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఇలా రాస్తాం, ఇలాగ ఇంటర్వెల్కి ఇలాగ డ్రా చేస్తాం. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 4 ఇంక్లూడింగ్ అని చెప్తున్నాం కదా, అందుకని క్లోజ్డ్ ఇంటర్వెల్ మెన్షన్ చేయాలి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ క్లోజ్డ్ 0, 4 ఈ రకంగా చెప్పాలి. సో ఇవి అండి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా. లాంగ్ ఆన్సర్స్లో థీరమ్సే ఉన్నాయి, వీలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే పిక్స్ అయినా పెడతాను థీరమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.